కానీ ఈరోజు ఈ ఇంటి పెద్ద కోడలివి నువ్వు. ఇష్టంతో జరిగినా ఇష్టం లేకుండా జరిగినా కోడలిగా నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. అతన్ని జైల్లో పెట్టి అటు కృష్ణంరాజు గారు బాధపడుతున్నా, బావ బాధపడుతున్నా చూస్తూ నువ్వుండగలవా? నేనైతే ఉండలేను. అందుకే కేసు విత్డ్రా చేసుకుని అతన్ని తీసుకొచ్చాను. చూసావు కదా, తనని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషపడ్డారు. కబుర్లు చెప్పద్దే. నువ్వు కేవలం నీ భర్త గురించే ఆలోచించుకున్నావు, నీ సంతోషం గురించే ఆలోచించుకున్నావు. అన్నయ్యని చంపాడన్న విషయాన్నే మర్చిపోయావు. అక్క, నిజం చెప్తున్నానక్క. అతను నా మెళ్ళో తాళి కట్టాడన్న ఒక్క కారణంతోనే అతన్ని విడిపించలేదు. అక్క, నేను చెప్పేది వినక్క. నాకు చిరంజీవి కంటే ఈ కుటుంబం ముఖ్యం. ఎందుకంటే నీతో పాటు నేను ఇంటి కోడల్ని కాబట్టి. అక్క, ఏ ఆడపిల్లైనా పుట్టినింటి నుంచి మెట్టినింటికి వస్తూ ఉంటే మనింటి గౌరవం కాపాడమ్మా అని కాదు, ఆ ఇంటి గౌరవం కాపాడమ్మా అని చెప్పి మరీ పంపిస్తారు. అమ్మ చెప్పింది కూడా అదే. అది మర్చిపోయి మన కోపానికి ఈ కుటుంబాన్ని బలి చేయకూడదు. మనం బాధపడుతున్నాం కదా అని వాళ్ళు బాధపడాలని కోరుకోకూడదు. మారిపోయావే, చాలా మారిపోయావు. నీ మాటల్లో ఈ కుటుంబం మీద, ఆ చిరంజీవి మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ ఎక్కడా అన్నయ్య మీద ప్రేమ కనిపించడం లేదు. ఆ ప్రేమను చంపుకోగలిగావు కాబట్టి వీళ్ల మీద ప్రేమని పెంచుకోగలుగుతున్నావు. వీళ్ళు అంటే ఎవరక్క? బావ నీ భర్త కాదా? ఆయన నీ మెడలో తాళి కట్టినప్పుడు కృష్ణంరాజు గారు నీ మావయ్య కాదా? అన్నపూర్ణమ్మ గారు పిన్ని కాదా? ఎవరి ఇంట్లో మనకు కాని వాళ్ళు? ఆడపిల్లకి పెళ్లి కానంత వరకే పుట్టిల్లు, పెళ్ళైన తర్వాత అన్నీ అత్తిల్లే. ఆ కుటుంబం గురించి ఆలోచించాలి, ఆ పరువు మర్యాదల గురించి ఆలోచించాలి. నేను చేసింది అదే. అతన్ని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చినంత మాత్రాన అన్నయ్య అంటే నాకు ప్రేమ లేదని కాదు, నా మనసులో బాధ లేదని కాదు. నేనందరికంటే ఎక్కువగా ఆలోచించేది నీ గురించి. జైల్లో ఉన్న తమ్ముణ్ణి తలుచుకుంటూ బావ బాధపడుతూ ఉంటే నువ్వేమైపోతావోనని ఆలోచించాను. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించాను. గుర్తుంచుకో. ఏంటిది? ఏం చేస్తుంది? వాడిని ఎలా అయినా జైలుకు పంపించాలని. నేను కేసు విత్డ్రా చేసుకోకుండా ఇంత నాటకం ఆడితే సింపుల్గా వాడిని జైలు నుండి బయటకు తీసుకొచ్చేసింది. కేసు కూడా విత్డ్రా చేసుకుంది. ఇప్పుడేమో తన మీద ప్రేమతో కాదు, నీ మీద ప్రేమతో అని అంటుంది. నిజంగా తన మనసులో చిరంజీవి మీద ప్రేమ లేదా? ఉండి కూడా నాటకం ఆడుతుందా? తెలుసుకోవాలి. ఇంత ఆలోచిస్తావని, నా కోసం ఇంత చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చినావు. పాపా, నువ్వు రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే వాడు నన్ను చంపుండేవాడు. నన్ను చంపాలనే అంత దూరం తీసుకుపోయినాడు. నీ రుణం ఎట్టా తీర్చుకోవాలనో నాకు తెలియట్లేదు పాపా.
చూడు పాప, నేను నిన్ను చాలాసార్లు బాధ పెట్టినాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాను, ఎగతాళి చేసినాను. నేనంటే ఇష్టం లేకుండానే నా జీవితంలోకి వచ్చినావు. నేనంటే ఇష్టం లేనట్టే ఉన్నావు. కానీ నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉండదని నాకిప్పుడే అర్థమైనది. నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను పాప. మా నాయన చెప్పినాడు కదా, మా వల్ల గాంధీ ఆ పాప వల్ల అయిందిరా, ఎట్ట చూసుకుంటావో నీ ఇష్టం అని. నిన్ను ఎట్ట చూసుకోవాలనో నాకు తెలియట్లేదు, కానీ నిన్ను బాధ పెట్టకుండా అయితే చూసుకుంటాను. నా వల్ల మళ్ళీ నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. చూడు, నేనేదో గొప్ప పని చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను నీకు మంచి చేశానో చెడు చేశానో నాకు తెలియదు. నేను ఇదంతా చేసింది మీ నాన్నగారి కోసం, మా బావగారి కోసం. మా అన్నయ్యని చంపావన్న కోపం నాకిప్పటికీ ఉంది. ఆ కోపాన్ని పక్కన పెట్టి నిన్ను విడిపించి తీసుకొచ్చాను. ఇది ప్రేమ కాదు, నా బాధ్యత. ఈ ఇంటి కోడలిగా ఇది నా బాధ్యత. అందుకే నేను చేయగలిగింది చేశాను. నువ్వేదో నన్ను బాగా చూసుకుంటావు, నన్ను బాధ పెట్టవు, నా సంతోషం కోసం కష్టపడతావని ఆశించి కాదు, ఆలోచించి కాదు. నిజానికి అసలు స్టేషన్ పక్కకు కూడా నేను రాకూడదు అనుకున్నాను. కానీ ఇంట్లో మీ నాన్నగారి మొహం చూస్తూ, బావగారి మొహం చూస్తూ, మీ అత్తయ్య గారి మొహం చూస్తూ రాకుండా ఉండలేకపోయాను. నువ్వెట్టనుకున్నా పర్వాలేదు పాప. నేనైతే ఇట్టానే అనుకుంటాను. నా చావుకు నువ్వు అడ్డుపడినావు, లేదంటే వాడు నన్ను ఖచ్చితంగా చంపేసేటాడు. నాకు తెలుసును. కడుపును మూసి అమ్మ ప్రాణం పోయగలదు, ఆరోగ్యం బాగు చేసి డాక్టర్లు ప్రాణం పోయగలరు. ఆ రెండూ కాకపోయినా నువ్వు నాకు ప్రాణం పోసినావు పాప. ఈ గొంతులో ఊపిరున్నంత వరకు నీకు ఏ మాట అయితే చెప్పినానో ఆ మాట మీదే ఉంటాను.